యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇంకో మాట కూడా అంటున్నారండి, నీవు ఏ బండలోంచి చెక్కబడితీవో, ఏ బండలోంచి చెక్కబడితేవో ఆలోచించుకోనండి. ఎందుకంటే ఎక్కడ రక్షించబడ్డాం, ఎలా రక్షించబడ్డాం, ఎవరి ద్వారా రక్షించబడ్డాం, ఎవరి రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీని ముగిసిపోయింది అనుకున్నటువంటి ఆ జీవితంలోకి వెళ్ళి జీవించడం మొదలవుతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ తర్వాత అది చెప్పుకోవడానికి కూడా బాగోదండి. ఏమవుతుందిలే అనుకుంటారేమో, కడకే పరిస్థితులు సరి చేయడానికి మనుషుల వల్ల కాదండి. ఏ దేవుని అయితే మనం పక్కన పెట్టుకున్నామో ఆ దేవుడు సరి చేస్తేనే కానీ మన పరిస్థితులు అక్కడ సరి అవ్వండి.